హాయ్ హలో నమస్తే, దిస్ ఇస్ కాజా హుసేన్. మీరు చూస్తున్నారు నేటి కలం. నిలువెత్తు నిదర్శనం ఈ స్నేహితులు. స్నేహం అంటే ఇలా ఉండాలి, స్నేహం ఇలాంటి వాళ్ళతో చేయాలని అనిపిస్తుంటది. స్నేహితుల విషయంలో వచ్చే ఏదైనా ఇబ్బంది కలిగినా, స్నేహితులకు ఏదైనా కష్టం కలిగినా వెంటనే మేమున్నామంటూ భరోసా ఇస్తారు. మరి ఇలాంటి భరోసా గల స్నేహితులు దొరకడం నిజంగా వారు చేసుకున్నటువంటి అదృష్టం. మరి ఇలాంటి స్నేహం ఎలా చేస్తున్నారు, మరి వీళ్ళు ఎలాంటి సేవా కార్యక్రమాలకు చేస్తున్నారు అనేది మనం కనుక్కుందాము. 90 బ్యాచ్ కి సంబంధించినటువంటి కొంతమంది స్నేహితులు వీళ్ళు ఉన్నారు. వీళ్ళు గ్రామాభివృద్ధి అలాగే సంఘ సేవ చేస్తూ మరి స్నేహితులతో కూడా వీళ్ళు టైం స్పెండ్ చేస్తున్నారు. మరి వీళ్ళకి ఎలా కుదురుతుందో కనుక్కుందాము. నమస్తే సార్. నమస్తే. మీ పేరు సార్? గఫూర్ గారు, మీరు ఈరోజు కొంతమందికి ఆర్థిక సాయం అందించారు. ఒక కుటుంబాన్ని మీ స్నేహితుడు కోల్పోవడం అనేది నిజంగా బాధాకరమైన విషయం. మరి ఆ కుటుంబానికి ఒక 50,000 సాయం అందిస్తున్నారు. అలాగే సమాజ సేవా కార్యక్రమాలు కూడా చేస్తున్నారు. మరి ఇదివల్ల ఎలా కుదురుతుంది అంటున్నారు? మా 89-90 బ్యాచ్ మిత్రుల సహకారము, వాళ్ళు సేవ చేయడంలో ముందుంటారు. ఏదైనా సేవా కార్యక్రమం అంటే వెనక ముందు ఆలోచించకుండా సేవ చేయడానికి ముందుకు వస్తారు. వాళ్ళతో పాటు మా గ్రూప్లో ఉన్న మహిళా మిత్రులు కూడా సేవ చేయడంలో ముందుంటారు. వాళ్ళ సహకారంతోనే మేము ఇవన్నీ చేయగలుగుతున్నాము. ఆత్మీయ సమ్మేళనం సందర్భంగా మీరు ఒక ప్రామిస్ చేసుకున్నారు స్నేహితులు, అది ఏమంటారు? ఈ ఆత్మీయ సమ్మేళనం సందర్భంగా మేము అన్ని బ్యాచ్లు చేస్తున్నారు. మాకు హై స్కూల్లో హెడ్ మాస్టర్ గారు మాకు స్కూల్కి ఏదైనా గుర్తింపు ఉండే విధంగా ఏదైనా కానీ మీరు ఒక కార్యక్రమం చేయండి అంటే మేము ఆ స్కూల్కి సంబంధించి జిరాక్స్ మిషను, స్కానరు ప్లస్ ప్రింటింగ్ మిషన్ 3 వచ్చేటట్టు ఒక 30,000 రూపాయలు అది స్కూల్కి బహుకరించడం జరిగింది. మొన్న బాలికల వసతి గృహానికి కూడా సహాయం చేసినట్టున్నారు. బాలికల వసతి గృహంలో ఫస్ట్ లైబ్రరీకి సంబంధించి బుక్స్ అని చెప్పేసి మన 89-90 బ్యాచ్ వాళ్ళు మొదటగా ఒక 15,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. ఈ 15,000 రూపాయలవి బుక్స్ మేము అమ్మాయిలకి చదువుకోవడానికి ప్రొవైడ్ చేయడం జరిగింది. ఈ బుక్స్తో పాటు ఆట వస్తువులు, తర్వాత పిల్లలకు ఆడుకోవడానికి క్యారమ్ బోర్డ్స్ ఇటువంటివన్నీ ప్రొవైడ్ చేయడం జరిగింది. వాళ్ళు ఎక్కువ కోరుకుతున్నాయని చెప్పేసి మేడము చెప్తే ఆ కిటికీలకు మెష్లకు అని చెప్పేసి మన మిత్రులు విదేశాల నుంచి ప్లస్ ఇక్కడ ఉన్నవాళ్ళు ప్లస్ ఇతర రాష్ట్రాల్లో ఉన్నవాళ్ళు అందరూ సహాయం చేయడం నుంచి ఆ మెష్లు అయితేనేమి, ముందర హాస్టల్కి గేటు తయారు చేయడంలో అయితేనేమి ఒక 20,000 రూపాయలు అది వీళ్ళు ఇవ్వడం, మా మిత్రులు ఇవ్వడం నుంచి మేము ఆ పనులు చేయగలిగినాము. మనం అడిగిన వెంటనే మన ఇంట్లో వాళ్ళే 10 నిమిషాలు ఆలోచించారు. మీ స్నేహితులు ఇంత తొందరగా స్పందిస్తున్నారు, దీని అర్థం ఏమి? మా స్నేహితులకు సేవ చేయడం అంటే చాలా ఇష్టము. సేవా రంగంలో అందరికంటే ముందుంటారు. మనల్ని చూసి ఇతరులు కూడా, వేరే బ్యాచ్ వాళ్ళు కూడా ఈ సేవా రంగంలో ముందుండాలా, మానవ సేవయే మాధవ సేవ అనే స్ఫూర్తితో మా బ్యాచ్ వాళ్ళు ముందుండడం జరుగుతుంది. ఈ సేవా విషయంలో నిజంగా అంటే నేను చాలా గర్వపడుతున్నాను. కేవలం మన బాయ్స్ వీళ్ళే కాకుండా మహిళా మిత్రులు కూడా చాలా ముందుకు వచ్చి సేవ చేయడానికి ముందుకు వస్తున్నారు. కాబట్టి ఇవన్నీ కార్యక్రమాలు మేము చేయగలుగుతున్నాం. స్నేహితుల్లో మహేష్ గారు కూడా ఇక్కడ ఉన్నారు. నమస్తే మహేష్ గారు. చెప్పండి సార్, మీ స్నేహితులకు ఏం సాయం చేసినారు? పూర్వము మురళి అనే పిల్లోడు మా క్లాస్మేట్, అతను డ్రింక్ చేసి చనిపోవడం వల్ల అతని బిడ్డకి ఒక 50,000 ఫిక్స్ చేసాము. అది ఒక 2.5 దగ్గర అయింది. ఆ పిల్ల మహితాప పేరు. పూర్వం ఆ పిల్లకి ఇంకా కానీ చేయాలని అనుకుంటున్నాము. ఫ్యూచర్లో ఇట్లా కార్యక్రమం చాలా చేయాలని మా విద్యార్థులు, మా ఫ్రెండ్స్ అంతా చాలా హోప్స్ ఇస్తున్నారు. 50,000 ఇస్తే అది డబల్ అయిందంటారా? ట్రిపుల్ అయింది. ఓకే, చాలా గొప్ప విషయం అండి. ఎందుకంటే మనము అందరం కలిసి ఒక 50,000 ఫిక్స్ చేసాము. అది 2 లక్షలు 3 లక్షలు అయిందంటే కూడా చాలా గొప్ప విషయం. మరి మీ స్నేహితులకి ఎటువంటి సాయం చేశారు? ఇట్లా మా మిత్రుడు జలీల్ భాష అని చెప్పి ఒక అబ్బాయికి ఆరోగ్యం బాగాలేకుండే, హార్ట్ ప్రాబ్లం ఉండే. ఆ పిల్లోనికి 60,000 సాయం చేసినాం మా ఫ్రెండ్స్ అంతా కలిసి. రవిరెడ్డి అంతా బ్యాచ్ 10th క్లాస్ బ్యాచ్ అది కూడా చేసినాం. జలీల్ భాష కొడుకు. చెప్పండి అన్న, మీరు ఏ విధమైన సాయం చేసినారు మీ స్నేహితులకి? నా ఫ్రెండ్ నూరమాధవ్, అతని లేని లోటు ఈరోజు మా ఫ్రెండ్షిప్లో ప్రతి ఒక్కరికి ఇది తీర్చలేనిది. అది వాడు చేసినటువంటి హాస్యం కానీ
వాడు చిన్నప్పటి నుంచి మాతో చదువుకున్నటువంటి ప్రతి ఒక్కటి ఇప్పటికీ మాకు ఇంకా కంట కళలోనే కనిపిస్తున్నాయి. వాడు చనిపోతే వానికి వాళ్ళ కుటుంబానికి 1,50,000 ఆర్థిక సహాయం చేసినాం మా ఫ్రెండ్స్ అందరం కలిసి. ఇది మాకు తెలిసినందుకు చిన్న సహాయమే వాళ్ళకి. ఇది వాడిని తీసుకురాలేము కానీ మేము తోచిన ఇది సహాయం వాళ్ళకి ఏదో ఒక కుటుంబానికి ఏదో ఉపయోగపడుతున్నా అని ఆశిస్తూ వాళ్ళకి ఇచ్చినాం. స్నేహితుడు కోల్పోవడం అనేది నిజంగా అసలు ఒక బాధాకరమైన విషయం. అది ఎవరు ఊహించింది, అసలు కళ్ళలో కూడా ఊహించి రానిది. అది ఒక ఫ్రెండ్ పోయినాడంటే మన కుటుంబంలో పోతే ఒక రోజు బాధపడతాము కానీ ఒక ఫ్రెండ్ పోతే జీవితాంతం ఆ ఫ్రెండ్ చిన్నప్పటి నుంచి తిరిగి చేసి వాని యొక్క జ్ఞాపకాలు చిన్నప్పటి నుంచి బిల్లంగూడ అది ఆట ఈ ఆట ఆడి ఇంకా మన కన్నుల్లో కనిపిస్తున్నాయి కాబట్టి అది చీరని లోటు. అది మా ఫ్రెండ్స్కి అది ఎవరికి రాకూడదు అని నేను కోరుకుంటున్నా. రామలింగప్ప అని మాకు మిత్రుడు ఇక్కడ గోబీ బండి పెట్టుకొని జీవనం గడుపుతున్నాడు. అంటే మా క్లాస్మేట్ కాకపోయినా కూడా ఆయన బ్రహ్మగుండం రూట్లో షాహిద్ మస్జిద్ ఆ ఏరియాలో యాక్సిడెంట్ అయ్యి పాపం కోమాలోకి వెళ్ళిపోవడం జరిగింది. అతను కోమాలో ఉన్నప్పుడు ఆర్కే హాస్పిటల్లో ఉన్నప్పుడు అతను ఆర్థిక సహాయం కోసము వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అడగడంతో మా గ్రూప్లో దీన్ని ఫార్వర్డ్ చేసి ఒక 25,000 రూపాయలు అతనికి సహాయం చేయడం జరిగింది. ఈ తోటి వాళ్ళకి ఏదైనా సహాయం కావాలనుకుంటే 89-90 బ్యాచ్ ఎప్పటికైనా మేము ముందుండి నడిపిస్తున్న మా ఫ్రెండ్స్ చాలా వరకు ముందుండి చేయాలన్న ఆలోచన మా ఫ్రెండ్స్ ఖచ్చితంగా ఉందండి. మీరంతా ఒక యూనిట్ గా ఉండడం వల్లే జరుగుతుందంటారా? ఇది ఎట్లంటే ఒకప్పుడు కాకికి చెప్తే పొయ్యేది, ఇప్పుడు అట్లా కాదండి. ఒక్కరికి మెసేజ్ వచ్చిందంటే ఎంతమంది మా బ్యాచ్ ఉందో అందరు ప్రతి ఒక్కరికి షేర్. అది వాడికి కష్టం వచ్చిన దీంట్లో చిన్న పెద్ద సౌకర్య బీదనే లేకుండా నా వంతు సాయం, నాది ₹1 అయినా కానీ, 100 కానీ, 1,00,000 అయినా కానీ, అంటే ₹1 సమానం అది ఏదైనా కానీ. మా దాంట్లో భేదాభిప్రాయాలు ఎటువంటివి ఏం లేవు, మా దాంట్లో చిన్న పెద్ద అటువంటివి ఏం లేవు. అంతా కలిసిమెలిసి చిన్నప్పటి నుంచి ఏ విధంగా ఉన్నామో ఈ రోజు కూడా సిన్స్ ఇప్పుడు వరకు ఫర్దర్ మేము కాకపోయినా మా పిల్లలు మా ఫ్రెండ్స్ పిల్లలు ఇలాగే ఉండాలని మేము కోరుకుంటున్నాం. రీసెంట్గా మా మిత్రుడు నాగేంద్ర ఆత్మీయ సమ్మేళనంలో డిసెంబర్ 29వ తేదీ పాల్గొనడం జరిగింది. అతను అప్పటికే షుగర్ వ్యాధితో బాధపడుతూ ఉండేవాడు. దేవుడు చల్లని చూపు చూడలేకపోవడంతో 2.5 నెలలకే అతను కాలం చెల్లడం జరిగింది. అతని సహాయార్థము మా 89-90 బ్యాచ్ మిత్రులందరూ కలిపి ఒక 50,000 రూపాయలను ఈరోజు బహుకరించడం జరిగింది. వాళ్ళ కుటుంబం ఆర్థిక పరిస్థితి సరిగా లేదు కాబట్టి వాళ్ళని మాకు తోచినంతలో మేము సాయం చేద్దామని ఈరోజు సాయం చేయడం జరిగింది. చూస్తున్నాము, స్పందించే హృదయాలు ఉండడం అనేది చాలా అరుదు. మరి 1989-90 బ్యాచ్ ప్రతి విషయంలో స్పందిస్తున్నారు, సమాజ సేవలో స్పందిస్తున్నారు, స్నేహితులకు ఇబ్బంది కలిగితే స్పందిస్తున్నారు. స్నేహితులు చనిపోయినప్పుడు కూడా వాళ్ళ కుటుంబానికి వెళ్ళి మేమున్నామని భరోసా ఇచ్చి వారికి ఆర్థిక సాయం అందిస్తున్నారు. మరి ఇలాంటి స్నేహితులు దొరకడం అనేది నిజంగా మనం ఎంతో పూర్వజన్మ సుకృతం ఉండాలి. మా స్నేహితుడు ఒకడు బాధల్లో ఉన్నాడు, మా స్నేహితుడు మమ్మల్ని వదిలేసిపోయినాడు అని చెప్పి వాళ్ళ జ్ఞాపకాలను తలుచుకుంటూ వాళ్ళతో పాటు జీవనం కొనసాగిస్తూ భవిష్యత్తు తరాలకి ఆదర్శంగా నిలుస్తున్నటువంటి 1989-90 బ్యాచ్ దొరకడం నిజంగా ఆ దేవుడు చేసుకున్నటువంటి మనందరం చేసుకున్నటువంటి అదృష్టంగా మనం భావిస్తున్నాము. అట్లాగే స్నేహితులందరూ కూడా ఈ రకంగా ఉండాలని చెప్పి ఆదర్శంగా నిలుస్తున్నారు వెల్దుర్తి 1989-90 బ్యాచ్.